గత 2-3 ఐపీఎల్ సీజన్స్ నుంచి అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తున్న ముంబై ఇండియన్స్ లాస్ట్ ఇయర్ జరిగిన ఐపీఎల్లో కాస్త పర్వాలేదనిపించింది. అతి కష్టం మీద ప్లే ఆఫ్స్ చేరింది. కానీ క్వాలిఫైర్ 2లో 203 పరుగుల టార్గెట్ను కూడా కాపాడుకోలేక పంజాబ్ చేతిలో ఓడిపోయి లీగ్ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ సీజన్లో ముంబై మొదట్లో వరుసగా గేమ్స్ ఓడిపోయింది. ఒక దశలో ఇకపై ముంబై ప్లే ఆఫ్స్కు క్వాలిఫై కావడం దాదాపు అసాధ్యమని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ బుమ్రా రీఎంట్రీతో టీం విజయాల బాట పట్టింది. వరుసగా 6 మ్యాచ్లు గెలిచి అనూహ్యంగా ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయింది. అయితే ప్లే ఆఫ్ స్టేజ్లో విల్ జాక్స్ జట్టును వీడి వెళ్లిపోవడం వాళ్ళకి మైనస్ అయింది. అంతేకాకుండా వాళ్ళ లోయర్ ఆర్డర్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ చాలా లోపాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వాళ్ళకి బౌలింగ్లో బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ రూపంలో ఇద్దరు వరల్డ్ క్లాస్ పేసర్స్ అందుబాటులో ఉన్నప్పటికీ మూడో పేస్ బౌలర్గా ఎవ్వరూ పెద్దగా రాణించలేకపోయారు. దీపక్ చహర్, రీస్ టాప్లీ, అశ్విని కుమార్, సత్యనారాయణ రాజు ఇలా ఎవరిని ట్రై చేసినా పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. అలాగే స్పిన్ డిపార్ట్మెంట్లోనూ శాంట్నర్ను మినహాయిస్తే మరే స్పిన్నర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోయాడు. ఈ క్రమంలో జట్టులోని లోపాలను సరిదిద్దుకునేందుకు కొంతమంది ఆటగాళ్లను వదిలేసి మినీ వేలంలో రీప్లేస్మెంట్గా వేరే ఆటగాళ్ల కోసం ముంబై ఇండియన్స్ ప్రయత్నిస్తోంది. మనకందుతున్న కొన్ని మీడియా కథనాల ప్రకారం ముంబై ఇండియన్స్ రిలీజ్ చేసే ఆటగాళ్లు ఎవరంటే దీపక్ చహర్, ముజీబుర్ రహమాన్, రీస్ టాప్లీ, రాబిన్ మించ్, కరణ్ శర్మ. వీరితో పాటు ఒకరిద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్ను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది.